నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి బీజేపీ పార్టీ గతంలో 2023 ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సందర్భాలలో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చేందుకు, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు చాలా ప్రయత్నాలు కొనసాగించినటువంటి బీజేపీ పార్టీ ఏం చేసింది? అప్పట్లో 2022లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ మీ అందరికీ తెలుసు. 2022లో జరిగినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పలు కీలకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి 4 ఎమ్మెల్యేలు ఈ యొక్క ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నారు. అయితే కీలక పాత్ర వహించినటువంటి వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే కంప్లీట్గా కూడా దొంగ దొరికిపోయారు. ఎట్లా దొరికిపోయారు అంటే ఫోన్ ట్యాపింగ్ అనే అంశం వల్ల ఆ దొంగలు దొరికారు. ఈ దొంగలు దొరికినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ గూటిలో నుంచి గువ్వల బాలరాజు అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ బీజేపీ కాషాయం జెండా కప్పుకున్నాడు. కాషాయం జెండా కప్పుకోవడంతో పాటుగా సతీ సమేతంగా బిఎల్ సంతోష్ అంటే ఫామ్ హౌస్ కేసుకు సంబంధించినటువంటి కీలకంగా గత ప్రభుత్వంలో కీలకంగా మార్చి A1గా నిలబెట్టినటువంటి బిఎల్ సంతోష్తో కుటుంబ సమేతంగా గువ్వల బాలరాజు కలిసినటువంటి నేపథ్యంలో గువ్వల బాలరాజు ఏం చేసిండు? ఒక వ్యాఖ్య కూడా చేసిండు. అయ్యా కేసీఆర్ గారు, మీ పాలనలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు కనుక మీరు తొందరలోనే పతనం కాబోతూ ఉన్నారు, మీ పార్టీ నుంచి చాలామంది నేతలు బీజేపీలోకి రాబోతున్నారు అని చెప్పేసి ఒక ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఓవర్ స్టేట్మెంటు బేస్ చేసుకొని పక్కన పెడితే ఏం చేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ అంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరు మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను తీసుకొచ్చే ప్రయత్నంలో ఎందుకు తీసుకురావాలనుకుంటుంది, ఏముంది అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ఫార్ములా కార్ రేసు, గొర్రెల పంపిణీ, దాంతోపాటుగా ఇంకా కొన్ని స్కామ్స్ ఉన్నాయి. ఈ స్కామ్లకు సంబంధించి విద్యుత్ కొనుగోలు, వీటన్నిటికి సంబంధించినటువంటి స్కామ్ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ స్కామ్ అంతా కూడా ఏం జరిగింది అని అంటే దీంట్లో ఈ స్కామ్కి సంబంధించి కేంద్ర సంస్థలైనటువంటి సిట్ కానివ్వండి, లేదనుకుంటే కమిషన్ కానివ్వండి, కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సిట్టు కమిషన్కి సంబంధించిన దానిపైన కేసులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉన్నాయి. అయితే వీటికి అనుసంధానంగా ఎవరైతే నేతలు ఉన్నారో ఆ నేతల్ని కేసులు లేకుండా చేస్తాం, మీరు మా పార్టీకి రండి అని చెప్పేసి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అనేది ఒక టాక్ నడుస్తుంది. అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యక్షుడిగా అయినటువంటి రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలంగా చేకూరుస్తాం, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఇప్పటివరకు డబుల్ డిజిట్కి రావాలి అన్నటువంటి కోరిక మేరకు నేపథ్యంలో కొంత ప్రయత్నాలు అయితే చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, ఎంపీలు 8 మంది ఉన్నారు. దీన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇంకా బలం పెంచుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలామందిని గెలిపించుకోవాలన్నటువంటి ప్రయత్నంలో బీజేపీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటి పేరు పైన బీజేపీ కీలకంగా వ్యవహరించబోతా ఉంది. అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన మరింత ఫోర్స్గా వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీంతో భాగంగానే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను గుంజేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసుకు సంబంధించినటువంటి నేపథ్యంలో మొహినాబాద్లో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి గువ్వల బాలరాజు అచ్చంపేటలో నుంచి, దాంతోపాటు తాండూరు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి, ఈ 4 ఉన్నారు. సో ఈ 4 ఎక్స్ ఎమ్మెల్యేలే. ప్రస్తుతం ఇప్పుడు ఈ 4 కూడా ఓడిపోయారు, ఎక్స్ ఎమ్మెల్యేలు. వీళ్ళకి సంబంధించి మొదటగా వీళ్ళను గుంజేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో 4 మొదటగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే బాలరాజు ఆల్రెడీ జంపు బీజేపీ. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఈ 4 మొత్తంగా ఇంకా 3 ఉన్నారు. ఈ 3 కూడా ఇప్పుడు టార్గెట్ చేసి వాళ్ళని కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా రేగా కాంతారావు మనకు ఎక్కడ కూడా కనిపిస్తలేడు, యాక్టివిటీస్ కూడా చాలా తగ్గినాయి. అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి ఒకప్పుడు కీలకంగా మాట్లాడేది, ప్రతిదాని తాండూరులో బేస్గా మాట్లాడేటువంటి వ్యక్తి. అట్లాంటి పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఏం మాట్లాడతలేడు.
దానివల్లనే చాలా వరకు డౌట్స్ వస్తున్నాయి చాలామందికి, వీళ్ళు జంపు కొడతారని. కానీ బీఆర్ఎస్ ఎవరిని కూడా జంపు కొట్టకుండా కంటికి రెప్పలా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రచారాలు చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ బలాన్ని చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయబోతూ ఉంది. అండ్ దాంతోపాటుగా రాబోయేటువంటి ఉప ఎన్నికలు ఏవైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు ఉన్నాయో, ఉప ఎన్నికల్లో ఆల్రెడీ మనకు డిక్లేర్గా తెలుసు, ఇది జూబ్లీ హిల్స్కి సంబంధించి ఈ ఎన్నికలు ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా ఆ ప్రతి ఉప ఎన్నికలో మనం గెలిచి నిలబడాలన్నటువంటి టార్గెట్గా వ్యవహరిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఏదేమైనా ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నా బీజేపీ మాత్రం ఆపరేషన్ ఆకర్ష్ పేరు పైన అదే బిఎల్ సంతోషే కీలకంగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిఎల్ సంతోష్నే A1గా చిత్రీకరించారు. అట్లాంటి బిఎల్ సంతోషే ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తూ రామచంద్రరావుతో టచ్లో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరినీ కూడా క్యాచ్ చేసుకొని బీజేపీ పార్టీలో చేర్పించడమే టార్గెట్గా పోతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా 2028 లేదా 2029లో వచ్చేటువంటి ఎన్నికల్లో ఫుల్ ప్రిపేర్ అయ్యి బీజేపీ పార్టీ అప్పటి వరకు అధికారంలోకి రావాలి, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రెండు డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురావాలన్నటువంటి టార్గెట్ బీజేపీ పెట్టుకొని పోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీని క్లీన్ స్వీప్ చేయాలన్న ప్రయత్నం చేస్తాం. బట్ ఏదేమైనా అధికారంలో ఖచ్చితంగా మేమే వస్తామని చెప్పేసి మాత్రం బీఆర్ఎస్ బలంగా నిలబడ్డటువంటి పరిస్థితులు కనబడతాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి KM1 న్యూస్.